గాంధీ యుగం 1919 నుండి 1947 వరకు గాంధేయ పోరాట విధానాలతో జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక నాయకుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అందుకే భారత జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గాంధీ శకంగా లేదా గాంధీ యుగంగా అభివర్ణించడం జరుగుతుంది. అతివాదులు మరియు మితవాదులు లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ గాంధీజీ నాయకత్వంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం లభించింది. ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. గాంధీ అనే పదానికి అర్థం నిత్యావసర సరుకులు అమ్మేవారు అని అర్థం. గాంధీజీ గుజరాత్లోని కదియావార్ స్వదేశీ సంస్థానంలో గల పోరుబందర్లో పుత్లీబాయ్ మరియు కరమ్చంద్ గాంధీలకు అక్టోబర్ 2, 1869న జన్మించారు. ఇతని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1883లో తనకు 13 సంవత్సరాల వయసులోనే కస్తూర్బా గాంధీతో వివాహం జరిగింది. గాంధీజీ 1888లో ఇంగ్లాండ్ వెళ్ళి లండన్లో బార్ ఎట్ లా అభ్యసించాడు. బార్ ఎట్ లా పట్టా పొందిన తర్వాత 1891లో భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆయనకు ప్రేరణ కలిగించిన గ్రంథాలు హార్వర్డ్ విలియమ్స్ రాసిన ఎథిక్స్ ఆఫ్ డైట్, కింగ్స్ ఫోర్డ్ రాసిన ద పర్ఫెక్ట్ వే ఇన్ డైట్, మ్యాకిన్స్ గోర్కీ రాసిన ద మదర్, హిందూ మత గ్రంథం భగవద్గీత, హెన్రీ డేవిడ్ థోరో రచించినటువంటి సివిల్ డిజోబీడియన్స్, తర్వాత లియో టాల్స్టాయ్ రచించినటువంటి వార్ అండ్ పీస్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఇవన్నీ కూడా ఆయనకు ప్రేరణ కలిగించిన గ్రంథాలు. గాంధీజీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు పఠించిన పుస్తకాలు ఎడ్విన్ అర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఏషియా, మేడమ్ బ్లావట్స్కీ రచించిన ద కీ టు థియోసఫీ, జాన్ రస్కిన్ రచించిన గ్రంథం అంటు దిస్ లాస్ట్. ఈ పుస్తకంను దక్షిణాఫ్రికాలో పొలాక్ అనే వ్యక్తి గాంధీకి ఇచ్చాడు. దీనినే గాంధీజీ సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలో అనువదించాడు. దీని ఆధారంగా ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఉంటుంది. జీవనోపాధి కోసం చేసే శ్రమలన్నింటికీ సమ విలువ ఉంటుంది. శ్రమతో కూడిన జీవితమే వాంఛనీయమైన జీవితం. ఈ సిద్ధాంతాన్ని బిఎన్ గంగూలీ ఎలా గాంధీ సోషల్ ఫిలాసఫీ, పర్స్పెక్టివ్ అండ్ రెలవెన్స్ అనే గ్రంథంలో వివరించాడు. గాంధీజీ యొక్క బిరుదులు జాతిపిత, మహాత్మా, బాపూజీ, కైజర్-ఏ హింద్ ఈ విధంగా బిరుదులున్నాయి. జాతిపిత అనే బిరుదును సుభాష్ చంద్రబోస్ పిలిచాడు. మహాత్మా అనే బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ పిలిచాడు. బాపూజీ అనే బిరుదును జవహర్లాల్ నెహ్రూ పిలిచాడు. కైజర్-ఏ-హింద్ 1915 బోయర్ యుద్ధం సమయంలో సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధ కృషిలో సైనిక దళాలలో ప్రజలు చేరడంలో పూర్తి సహాయం అందించినందుకు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు కైజర్-ఏ-హింద్. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ సెయింట్ గాంధీ 1930లో ఇటువంటి బిరుదులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గాంధీజీ స్థాపించిన పత్రికలు యంగ్ ఇండియా ఇంగ్లీష్ పత్రిక, హరిజన్ గుజరాతీ పత్రిక, నవజీవన్ గుజరాతీ మాసపత్రిక, అది హిందీలోను మరియు ఇంగ్లీష్లోనూ కూడా ఉంటుంది. ఇండియన్ ఒపీనియన్ ఇది ఇంగ్లీష్ పత్రిక. ఇది సౌత్ ఆఫ్రికాలో 1903లో ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇతను రాసిన పుస్తకాలు ఏంటంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, ఆటోబయోగ్రఫీ అన్నమాట. తన 13వ ఏట జరిగిన బాల్య వివాహం గురించి వివరించాడు. దీనిని గాంధీ గుజరాతీ భాషలో రాయగా మహదేవ్ దేశాయ్ ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు. తర్వాత ఇతను రాసిన పుస్తకాల్లో సత్యాగ్రహ్ దక్షిణాఫ్రికాలో రాశారు. తర్వాత ఇండియన్ స్ట్రగుల్, తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూలు, ద ఎర్రవాడ మందిర్, తర్వాత హింద్ స్వరాజ్ 1909లో ఈయన రాసిన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి.
తర్వాత గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు, సంస్థలు. ఫీనిక్స్ దక్షిణాఫ్రికా డర్బన్ సత్యాగ్రహ శిక్షణ 1904లో అంటూ ది స్లాస్ చేత స్ఫూర్తి పొంది ఫీనిక్స్ అనే ఆశ్రమాన్ని స్థాపించారు. టాల్స్టాయ్ దక్షిణాఫ్రికా జోహెన్స్బర్గ్ సత్య శిక్షణ వార్దా సేవాగ్రామ్ ఆశ్రమం అన్నమాట మహారాష్ట్రలో. ఆల్ ఇండియా యాంటచబిలిటీ లీగ్ 1932లో స్థాపించారు. సబర్మతి సత్యాగ్రహ ఆశ్రమం గుజరాత్లో 1915లో స్థాపించారు. గాంధీజీ సూక్తులు ఏంటంటే ద సోల్ ఆఫ్ ఇండియన్ లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్, దేర్ ఆర్ నో పాలిటిక్స్ డివైడ్ ఆఫ్ రిలీజియన్, ద రియల్ సీట్ ఆఫ్ టేస్ట్ ఈజ్ నాట్ ఇన్ టంగ్ బట్ ది మైండ్. ఇవన్నీ కూడా గాంధీజీ సూక్తులు. గాంధీజీ శిష్యురాళ్ళు ఎవరంటే మెరాబెన్, సరళాబెన్, అనసూయబెన్. వీళ్ళందరూ కూడా గాంధీజీ శిష్యురాళ్ళు.